ముందుగా ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలండి. ఎప్పటినుంచో ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే చేయడం కుదరటం లేదు. ఏంటంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. సిస్టర్ మీకు ఓకే అయితే గనక మా ఇల్లు మీకు రెంట్‌కి ఇస్తాము. ఇప్పుడున్న వాళ్ళని ఖాళీ చేపిస్తాం. చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మీరైతే నీట్‌గా ఉంచుకుంటారు. మీకైతే మేము ఇస్తాము. మీరు వచ్చేయండి మా ఇంటికి అని ఒక సిస్టర్ పెట్టారు. ముందు ఆ మాటకి చాలా థాంక్స్ అండి. ఖాళీ చేస్తున్నానని చెప్పగానే ఎంతోమంది ఇదే మాట అంటున్నారు. మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. నాకు రెగ్యులర్‌గా కామెంట్ పెట్టే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ మీరు పేరు కూడా చెప్తే నాకు ఇంకా మంచిగా ఉంటది గుర్తుపెట్టుకోవడానికి. కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ రోజు వీడియో ఏంటంటే మా హౌస్ వైఫ్ కష్టాలు ఒక్కసారి చూద్దురు. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 11:00 అయింది నైట్. అందరు పడుకున్నారు. ఏమంటే బయట వర్షం ఫుల్గా పడుతుంది. తలుపు తీసి చూపిస్తానండి. ఊరంతా పడుకుంది. హౌస్ వైఫ్ కష్టాలు చూపిద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందు తలుపు పెట్టేస్తానులేండి. బయట ఉరుములు ఫుల్గా వస్తున్నాయి. రేపు పొద్దునే మళ్ళీ లంచ్ బాక్స్ చేయాలి కదా. తలుపులు చూసారు ఎలా ఊగుతున్నాయో. ఎందుకంటే ఉరుములకి తలుపులు కిటికీలు అదిరిపోతున్నాయి. రేపు పొద్దున లంచ్ బాక్స్ చేయాలని చిక్కుడుకాయ కర్రీ చేద్దామనేసి, అంటే దోసకాయ పప్పు చిక్కుడుకాయ ఫ్రై, చిక్కుడుకాయలు ఒలిచి పెట్టాను. మళ్ళీ రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎత్తుక్కోవాలనేసి దోశలు పెట్టి రుబ్బుతున్నాను. అంట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇలా ఉంటాయి. 11 అయినా కూడా పడుకోలేదు. ఇప్పుడు మీకు నిజం చెప్పనా, నా మొఖం అప్పటిదాకా సెల్ ఫోన్ చూశాను. ఎప్పటిదాకా 6 దాకా, ఈవినింగ్ 6 దాకా. అమ్మో రేపు పొద్దునకి టిఫిన్ ఇట్లాగా మళ్ళీ ఎత్తుక్కోవాల్సి వస్తాయో అని అప్పుడు బియ్యము పప్పు నానబెట్టాను. అది సంగతి. అందుకే ఇప్పుడు రుబ్బుతున్నాను. లేకపోతే ఎప్పుడో పని అయిపోయేదిలేండి. కొంచెం బిల్డప్ ఇద్దామని అలా చెప్తున్నా. మీకు ఇంకోటి చెప్పనా, నేను హౌస్ వైఫ్ కాదు. నేను వర్క్ చేస్తున్నాను. కానీ ఏంటంటే నాకు పేమెంట్ రాదు. అదే మనీ రావు అంతే. శాలరీ రాదు. యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందంటే నేను వర్క్ చేసినట్లే.